कृष्णाय नमः। ओम द्रीं श्रीजय नमः। ओम भूम भूम जय नमः। ओम नीं नीलये नमः। आवाहित श्रीमन्नारायणाय नमः। श्री महालक्ष्मी नमः। फलनिवेदनं समर्पयामि। ओम भोक्ष्यावरिच्या निवेद्य ओम 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 हम 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 इदमिदमिदं गृह स्वाहा। ताम्बूलं समर्पयामि। सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि। यथास्थानं प्रतिष्ठा मूर्त्यश्वरवासादयासादया क्षमस्व। ततः वन्दे राजेत मन्त्रेण श्री सीता महालक्ष्मी देव्याः कटिस्थाने योक्त्राधारणं कृत्वा అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్తాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ దర్భలతో చేసినటువంటి తాడుని అమ్మవారి యొక్క కటిస్థానంలో కట్టడం జరుగుతుంది. దేనికి కడతారయ్యా అంటే సాధారణంగా వివాహం చేసుకునేది దేనికోసమయ్యా అంటే వంశాభివృద్ధి కోసం. అలా వంశాభివృద్ధి కలగాలయ్యా అంటే వచ్చేటువంటి కన్య యొక్క కడుపు పండాలి. అటువంటి గర్భమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడం కోసం ఈ యోక్త్ర ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే అమ్మవారికి గర్భస్థ దోషాలుంటాయి అంటే కాదు, ఆమె సంతానమైనటువంటి మనందరికీ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని దర్శించడం వల్ల మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి భావనతో అమ్మవారికి యోక్త్ర ధారణం చేస్తారు. అలా ధరింపజేసేటువంటి యోక్త్ర ధారణని 4 వైపులా కూడా చూపిస్తున్నారు అర్చక స్వాములు. అలా చూపించినటువంటి యోక్త్రాన్ని